క్రీస్తునందు ప్రియులారా, యేసుక్రీస్తు నామములో మీ అందరికీ శుభాలు తెలియజేస్తున్నాం. క్రీస్తు రాకడ ధ్వని శాంతి ఆదరణ సందేశాలు అను టీవీ కార్యక్రమం కొరకు ప్రేమతో మిమ్మల్ని ఆహ్వానిస్తున్నాం. మీరు మీ విలువైన సమయాన్ని కేటాయించుకొని మా కార్యక్రమాలు చూస్తున్నందుకు మీకు కృతజ్ఞతలు. ఈ కార్యక్రమాలు మీ ఆత్మీయ ప్రయోజనములకు ఎంతో సహాయపడుతున్నవని నమ్ముతున్నాం. ప్రియులారా, ఈ టీవీ పరిచర్య కొరకు ప్రార్థించండి, సహకరించండి, ప్రోత్సహించండి. ఈ కార్యక్రమాలు ఇతరులకు పరిచయం చేసి వారు కూడా చూసి మేలు పొందేటట్లుగా సహాయపడాలని మీకు మనవి చేస్తున్నాం. విశ్వాసంతో ఎంతో ఖర్చు పెట్టి కొనసాగిస్తున్న ఈ కార్యక్రమాలు తుది వరకు కొనసాగేటట్లుగా ప్రార్థించండి. దేవుడు మిమ్మల్ని ప్రేరేపిస్తే మీరు కూడా ఒక కార్యక్రమానికి స్పాన్సర్ చేసి ఈ పరిచర్యలో పాలిభాగస్తులు కావాలని మీకు మనవి చేస్తున్నాం. ప్రత్యక్షంగా టీవీ ద్వారా మేము సువార్త ప్రకటిస్తున్నాం. పరోక్షంగా ప్రార్థిస్తున్నవారు, సహకరిస్తున్నవారు, మమ్మల్ని ప్రోత్సహిస్తున్న వారంతా ఈ పరిచర్యలో పాలిభాగస్తులు అని జ్ఞాపకం చేస్తున్నాం. యేసుక్రీస్తు వారు ఇచ్చిన గొప్ప ఆజ్ఞని మేము పాటిస్తున్నాం. మీరు వెళ్ళి సమస్త జనులను శిష్యులుగా చేయుడి అని ప్రభు చెప్పారు. కనుక ఈ టీవీ ద్వారా మీ గృహాల్లో ప్రవేశించి మిమ్మల్ని పలకరించి మీకు సువార్త చెప్పి మిమ్మల్ని ప్రభు రాకడ కొరకు ఎత్తబడే దేవుని సార్వత్రిక సంఘం కొరకు సిద్ధపరచడానికి మా వంతు ప్రయత్నాన్ని మేము కొనసాగిస్తున్నాం. యేసుక్రీస్తు రెండవ రాకడను గురించి, ఈ ప్రపంచ భవిష్యత్తును గురించి అనేకమైన విషయాలు మనం తెలుసుకొని మనం సిద్ధపడి మనతో ఉన్న వారిని సిద్ధపరచడానికి దేవుడు మనకిచ్చిన ఈ మంచి అవకాశాన్ని మనమందరం కలిసి వినియోగించుకుందాం. ప్రస్తుతం ఈ రెండవ రాకడ వర్తమానాలు ఒక సబ్జెక్టుగా సీరియల్ తీసుకొని ధ్యానం చేస్తున్నాం. ప్రస్తుతం మనం దేవుని బోరను గురించి ఆలోచిస్తున్నాం. ప్రార్థన. పరిశుద్ధుడు వారి తండ్రి, జీవాధిపతి, మీ ఘనమైన పాదాలకు స్తుతి స్తోత్రాలు చెల్లిస్తున్నాం. ఈరోజు రెండవ రాకడ వర్తమానాల్లో 118వ వర్తమానం తీసుకోబోతున్నాం. సహాయం చేయండి. దేవుని బోర ఓదబడినప్పుడు కలిగేటువంటి 7వ కార్యం, 7 ఏళ్ళ శ్రమలను గురించి మేము నేర్చుకోబోతుండగా మీరు బోధకులై మాకు బోధ చేయమని మనం చేస్తున్నాం. మీ దాసునే నన్ను బలపరిచి వాడుకోండి. ఈ కార్యక్రమం సహకరిస్తున్న కుటుంబమును దీవించండి. రక్షణ లేని వారికి రక్షణ దయచేయండి. రక్షణ పొందిన వారిని సంఘంలో స్థిరపరిచి బలపరిచి మీ రాకడ కొరకు సిద్ధపరచండి. మాకు అవసరమైన సందేశం దయచేసి మీరే మహిమ పొందమని యేసు పరిశుద్ధ నామములో అడుగుచున్నాను తండ్రి. ఆమేన్. ప్రియులారా, మంచిది. కూడి వచ్చిన మీ అందరికీ ముందుగా మట్టలాది వారపు శుభాలు తెలియచేస్తున్నాం. అలాగే క్రీస్తు రాకడ ధ్వని యూట్యూబ్ ఛానల్ని మీరు సబ్స్క్రైబ్ చేసుకోండి. మీకు తెలిసిన వాళ్ళకు కూడా షేర్ చేయండి. మీరు వింటున్న ఈ వర్తమానాలు మరి క్రీస్తు రాకడ ధ్వనిలో యూట్యూబ్లో, ఫేస్బుక్లో ఉంటున్నాయి అందుబాటులో. ఆ అవకాశాన్ని ఉపయోగించుకోండి. ఈ వారంలో బర్త్డే, మ్యారేజ్ డే జరుపుకునే వారికి మరి ముందుగా శుభాలు తెలియపరుస్తున్నాం. ఓకే, ప్రస్తుతం మనము రెండవ రాకడలో దేవుని బోర, ఓకే, ఈ అంశాన్ని గురించి ఆలోచిస్తున్నాం. ఈరోజు మనం దేవుని బోర ఓదబడినప్పుడు జరిగే 7వ కార్యాన్ని గురించి నేర్చుకోబోతున్నాం. అదేమిటి? ఎప్పుడైతే యేసుక్రీస్తు వారు పరలోకములో నుండి బయలుదేరి మధ్యాకాశమునకొచ్చి ఆర్భటించి భూ అని బోర ధ్వనిస్తారో వెంటనే 7 ఏండ్ల శ్రమల కాలం ప్రారంభమవుతుంది. గమనించండి. కాబట్టి రెండవ రాకడ కార్యక్రమానికి దేవుని బోర అనేది ముఖ్యమైన ఘట్టం. బోర ఓదబడిన వెంటనే పరిశుద్ధాత్మ దేవుడు సంఘాన్ని తీసుకుని వెళ్ళిపోతాడు. వెంటనే భూమి మీద 7 ఏండ్ల శ్రమల కాలం మొదలవుతుంది. దీనినే దేవుని ఉగ్రత అని మనం పిలుస్తాం. అవును, ఎత్తబడిన సంఘం యేసుక్రీస్తు చేతుల్లోనికి వెళితే విడిచిపెట్టబడినటువంటి గుంపు అంత్యక్రీస్తు చేతుల్లో ఉంటారు. అదే సమయంలో దేవుని యొక్క ఉగ్రత ఈ భూమి మీదకి వచ్చి భయంకరంగా 7 సంవత్సరాలు శ్రమలు కలుగుతాయి. దీన్ని మనం 7 ఏండ్ల శ్రమల కాలం అంటారు. ఈసారి ప్రత్యేకంగా 7 ఏండ్ల శ్రమలు ఈ అంశం మీద కొన్ని వర్తమానాలు తర్వాత చెప్పబడతాయి. అప్పుడు మీరు వినొచ్చు. ఈ వర్తమానంలో కొన్ని విషయాలు మనం ఆలోచిస్తాం. ప్రియులారా, ఈ 7 ఏండ్ల శ్రమల కాలం ఎంత భయంకరంగా ఉంటుంది మనం ఆలోచిస్తే యేసుక్రీస్తు వారు చెప్పినటువంటి రెండవ రాకడ ప్రసంగంలో మనం అర్థం చేసుకోవచ్చు. మత్తయి సువార్త
24-21 చూడండి. మత్తయి సువార్త 24-21. అక్కడ ప్రభువు చెప్తున్నాడు, ఆ 7 ఏళ్ల శ్రమల కాలం ఎంత భయంకరంగా ఉంటుందంటే లోకారంభం మొదలుకొని అట్టి శ్రమ ఇంతవరకు వచ్చి ఉండలేదు, ఇక ఎన్నడూ రాదు అన్నాడు. చూసారా? అంటే భూలోకములో ఆదాము హవ్వల దగ్గర నుండి ఇప్పటి వరకు వచ్చినటువంటి శ్రమలన్నిటికంటే భయంకరమైన శ్రమలు 7 సంవత్సరాలు ఈ భూమి మీదకు రాబోతున్నాయి. అది మీరు అర్థం చేసుకోండి. అది దేవుని యొక్క ఉగ్రత. దేవుడు మానవ జాతి మీద చూపిస్తున్న తన తీక్షణమైనటువంటి కోపం అది. అవును, ఆదికాండం 1-2 అధ్యాయాల్లో దేవుడు ఈ సృష్టిని చేసినప్పుడు వారం 7 దినాల సమయాన్ని తీసుకున్నాడు. ఆ తర్వాత మానవ జాతిని 7,000 సంవత్సరాలు ఉండేటట్టుగా ఆశీర్వదించాడు. ఆ తర్వాత మానవ జాతి చేస్తున్న పాపాన్ని బట్టి 7 సంవత్సరాలు శాపాన్ని ప్రకటించడం జరిగినది. దినమునకు సంవత్సరం చొప్పున 7 సంవత్సరాలు ప్రకటన. అదే 7 ఏళ్ల శ్రమల కాలం. ఆశీర్వాదమైతే దినమునకు 1000 సంవత్సరాల చొప్పున మానవ జాతి 7,000 సంవత్సరాలు ఉండేటట్టుగా లైఫ్ టైం పెట్టి ఆశీర్వాదం ప్రకటించాడు. మానవ జాతికి పాపం చేస్తున్నందువల్ల వచ్చే శాపం 7 సంవత్సరాలు ప్రకటించబడింది. దాన్నే మనం 7 ఏళ్ల శ్రమల కాలం అంటాం. ఇది సంఘం ఎత్తబడిన తర్వాత ప్రారంభమవుతుంది. ఆనాడు ఇశ్రాయేలు ప్రజలు మరి ఐగుప్తు నుండి బయటకు వచ్చినాక కానాను దేశం వెళ్ళడానికి 40 సంవత్సరాలు వారు ప్రయాణం చేశారు. 40 దినాల్లో చేయవలసిన ప్రయాణాన్ని దినమునకు సంవత్సరం చొప్పున శపించబడిన వారై దేవుని తీర్పును బట్టి 40 సంవత్సరాలు ఆ ప్రయాణం జరిగింది. మీరు అర్థం చేసుకోండి. అంటే ఐగుప్తు నుంచి కానాను దేశానికి 1 నెల రోజుల్లో 40 రోజుల్లో చక్కగా వెళ్ళొచ్చు, నిదానంగా నడుచుకుంటూ వెళ్ళొచ్చు. అయితే వారు దేవుని మీద తిరుగుబాటు చేసినందుకు, బంగారుపు దూడను పూజించినందుకు, విగ్రహారాధన చేసినందుకు, అలాగే ఏగు చూడటానికి వెళ్ళి మరి దేవుని మీద అవిశ్వాసం చూపించినందుకు దేవుడు ఏం చేశాడు? దినమునకు సంవత్సరము చొప్పున 40 సంవత్సరములు శాపమును ప్రకటించటము జరిగినది. అందువల్ల ఇశ్రాయేలు ప్రజలు 40 సంవత్సరాలు అరణ్య ప్రయాణము చేసి రాలిపోయారు. బయలుదేరిన వారిలో యెహోషువ, కాలేబు తప్ప ఎవరు వెళ్ళలేదు. మరి మిగిలిన వారంతా మధ్యలో పుట్టినోళ్ళు, బయలుదేరినోళ్ళు దారిలో రాలిపోయారు. ఆ విషయాన్ని మనం అర్థం చేసుకోవాలి. కనుక ఒక దినము 1 సంవత్సరముగా శాపం నిర్ణయించబడింది. అలాగే సృష్టిలో కూడా మరి 7 దినాల్లో చేయబడిన ఈ సృష్టి మానవ జాతి యొక్క పాపాన్ని బట్టి అది 7 సంవత్సరాలు శాపంగా ప్రకటించబడిందని ఆ మర్మాన్ని మనం అర్థం చేసుకోవాలి. కాబట్టి యేసుక్రీస్తు వారు ఎప్పుడైతే బోర ఊతారో వెంటనే అంత్యక్రీస్తు ప్రత్యక్షమవుతాడు. ఈలోపు సంఘం ఎత్తబడి వెళ్ళిపోతుంది. విడిచిపెట్టబడిన మానవ జాతి మీదకి 7 సంవత్సరాలు భయంకరమైన శ్రమలు వస్తాయి. అది మనం అర్థం చేసుకోవాలి. కాబట్టి యేసుక్రీస్తు వారే చెప్తున్నారు ఏమని? లోకారంభం మొదలుకొని ఇప్పటి వరకు అట్టి శ్రమ ఎన్నడూ కలగలేదు, ఇక ఎన్నడూ కలుగుదంటున్నాడు. అంతేకాదు, ఏర్పాటు చేయబడిన వారి నిమిత్తము ఆ దినములు తక్కువ చేయబడును అన్నాడు. ఆ దినములు తక్కువ చేయబడని ఎడల ఏ శరీరియు తప్పించుకొనలేడు అని ప్రభు చెప్తున్నాడు. కాబట్టి ఆ దినములు తక్కువ చేయబడుతున్నాయి. ఎవరి కోసం? ఏర్పాటు చేయబడిన వారి కోసం. ఒకవేళ ఆ దినాలే తక్కువ చేయబడకపోతే ఏ శరీరి కూడా తప్పించుకోలేకుండా అందరూ నశించిపోయే పరిస్థితులు వస్తాయి. అందువల్ల ప్రియులారా, మనం ఏం చేయాలంటే ఎత్తబడే సంఘము కొరకు సిద్ధపాటు కలిగి ఉండాలి. అయితే ఈ మధ్య మరి క్రైస్తవ సంఘాల్లో మనం చూసినప్పుడు 3 భిన్నాభిప్రాయాలు ఉన్నాయి. అవి కూడా మీరు అర్థం చేసుకోండి. ఒకటి, మరి శ్రమలకు ముందే సంఘం ఎత్తబడుతుందని. 2, శ్రమలలో సంఘం ఎత్తబడుతుందని. 3, శ్రమల తర్వాత సంఘం ఎత్తబడుతుందని. క్రైస్తవ సంఘాలలో ఈ 3 భిన్నాభిప్రాయాలు ముమ్మరంగా పనిచేస్తున్నాయి. కనుక మొదటి అభిప్రాయాన్ని మనం అంగీకరిస్తున్నాం. ఏమిటంటే శ్రమలకు ముందే సంఘం ఎత్తబడుతుంది అని. అంటే దేవుని బోర ఊదబడిన వెంటనే సంఘం వెళ్ళిపోతుంది. ఆ తర్వాత 7 ఏళ్ళు శ్రమలు వస్తాయి. రెండో అభిప్రాయం ఏంటి? మొదట 3.5 సంవత్సరాలకి చివరి 3.5 సంవత్సరాలకి మధ్యలో సంఘం ఎత్తబడుతుంది. అంటే కడబోర ఊదబడినప్పుడు శ్రమలు ఎత్తబడతాయి అనేది వారి ఆలోచన. మరొకరు ఆలోచన ఉంది,
శ్రమల కాలంలో పూర్తిగా సంఘం ఎక్కడే ఉంటుంది అని. సో సరే, అభిప్రాయాలు ప్రక్కన పెట్టండి. మరి సంఘము శ్రమలకు ముందే ఎత్తబడుతుందని మనం అర్థం చేసుకోవాలి. ఎందుకంటే ప్రియులారా, దేవుడు కృప ద్వారా మనల్ని రక్షిస్తున్నాడు. ఎఫెసీ పత్రిక 2:8 లెక్క ప్రకారం, ఎఫెసీ పత్రిక 2:8 లెక్క ప్రకారం, మీరు కృప ద్వారా విశ్వాసం వలన రక్షించబడితిరి, ఇది మీ వలన కలిగినది కాదు, దేవుని వరమే అని వాక్యంలో ఉంది. కాబట్టి మనం రక్షణ పొందడం అనేది దేవుని కృపను బట్టి జరుగుతుంది. అది మన విశ్వాసాన్ని బట్టి జరుగుతుంది. అది రక్షణ అనేది దేవుడు మనకి ఇచ్చిన ఒక వరం. రక్షణ కూడా ఒక వరం. మరి అలాంటప్పుడు కృప ద్వారా రక్షించిన దేవుడు శ్రమల కాలంలో ఎందుకు ఉంచుతాడు? ఒకవేళ శ్రమల కాలంలో దేవుడు సంఘాన్ని ఉంచితే కృపకు విలువేముంది? అది ఆలోచించాలి. విశ్వాసానికి విలువేముంది? ఆలోచించాలి. అంతేకాదు, దేవుడు తన స్వరక్తమిచ్చి సంపాదించుకున్న తన సంఘాన్ని పరాయి పురుషుడు అంత్యక్రీస్తు చేతులు ఎందుకు పెడతాడు? ఎవరైనా తన భార్యని మరొకరి చేతుల్లో పెడతారా? మనం ఆలోచించాలి. కాబట్టి యేసుక్రీస్తుకు ఈ సంఘం వధువుగా ఉంటుంది. ఈ సంఘం కోసం ఆయన ప్రాణం పెట్టాడు. ఈ సంఘం కొరకు ఆయన తన స్వరక్తాన్ని చిందించడం జరిగింది. అపోస్తుల కార్యాలు 20:28. అపోస్తుల కార్యాలు 20:28. దేవుడు తన స్వరక్తం ఇచ్చి సంపాదించుకున్న తన సంఘం. అవును, దేవుడు ఆ విధంగా ప్రాణం పెట్టి రక్తం ఇచ్చి సంపాదించుకున్న కొనుక్కున్న ఈ సంఘాన్ని పరాయి పురుషుడు అంత్యక్రీస్తు చేతుల్లో ఎందుకు పెడతాడు? శ్రమల కాలంలో ఎందుకు ఉంచుతాడు? అది అర్థం చేసుకోండి. ఒకవేళ సంఘం శ్రమల కాలంలో ఉండేటట్లయితే యేసుక్రీస్తు శిలువలో మరణించిన దానికి ఉపయోగం ఏంటి? అప్పుడు ఎవడు శ్రమలో నిలబడితే వాడిని రక్షించటం, ఎవరు శ్రమలో నిలబడకపోతే వారు నశించిపోవటం జరగవచ్చు కదా. ఇంకా యేసుక్రీస్తు శిలువ మరణం ఎందుకు? రక్తం ఎందుకు? ఆయన మన కోసం క్రయధనం చెల్లించడం ఎందుకు? ఆయన మన శిక్ష భరించడం ఏంటి? అర్థం చేసుకోవాలి. రోమాపత్రిక 8:1 చెప్పినట్లుగా, కాబట్టి ఇప్పుడు క్రీస్తు యేసునందున్న వారికి ఏ శిక్షా విధి లేదు అని చెప్పబడింది. సో ఇక్కడ శిక్షా విధి అన్నప్పుడు వారికి 7 ఏళ్ళ శ్రమలు కూడా లేవని క్షుణ్ణంగా మనం అర్థం చేసుకోవచ్చు. ఇంకో చోట దశలోనిక పత్రికలో ఏముందంటే, దేవుడు మనలను ఏం చేశాడు? రక్షించుట కోసమే పిలుచుకున్నాడు కానీ ఉగ్రత పాలగుట కాదు అని చెప్పబడింది. ఎస్, దేవుడు మనల్ని ఎందుకు పిలుచుకున్నాడు? రక్షించే దానికోసం పిలుచుకున్నాడు, ఉగ్రత పాలయ్యే దానికోసం కాదు. అందువల్ల ప్రియులారా, 7 ఏళ్ళ శ్రమలకు ముందు సంఘం ఎత్తబడుతుంది. విడిచిపెట్టబడిన గుంపు మీదకి దేవుని ఉగ్రత వస్తుంది. ఇంకొక విషయం చెప్పాలంటే, సంఘం శ్రమల్లో ఉండదు అని మనం ఎలా చెప్పొచ్చు అంటే, ఈ 7 ఏళ్ళ శ్రమలో దేవుని వైపు నుంచి వస్తున్నాయా, సాతాను వైపు నుంచి వస్తున్నాయా? ముందు ఆ విషయం ఆలోచించండి. ఇప్పుడు 7 ఏళ్ళ శ్రమలు వస్తాయి, ప్రజలు అనుభవిస్తారు, ఓకే. అయితే ఈ శ్రమలో దేవుని వైపు నుంచి వస్తున్నట్ట, సాతాను వైపు నుంచి వస్తున్నట్ట? మన వాక్యంలో చూస్తే ఆ 7 ఏళ్ళ కాలంలో వచ్చే శ్రమలో దేవుని వైపు నుంచి వస్తున్నట్టుగా మనం చూస్తాం. మరి దేవుడే తన ఉగ్రతను భూమి మీద పంపిస్తున్నాడు. శ్రమలు దేవుని వైపు నుంచి వస్తున్నాయి, అంతేనా? మరి అలాంటప్పుడు దేవుడు తన ఉగ్రతను పంపిస్తా తన సంఘాన్ని ఎందుకు ఉంచుతాడు? ఇప్పుడు సాతాను వైపు నుంచి శ్రమలు వచ్చేటట్లయితే సంఘానికి హింసలు వస్తాయి అని మనం అనుకోవచ్చు. దేవుని వైపు నుంచి ఈ ఉగ్రత వస్తున్నప్పుడు ఇది రక్షణ పొందని వారి మీదకి వస్తుంది కానీ రక్షణ పొందిన వాళ్ళ మీదకి ఎందుకు వస్తుంది? ఆలోచించాలి. కాబట్టి దేవుని బోర ఓదబడినప్పుడు ప్రియులారా, సంఘము ప్రభు చేతిలోకి వెళ్ళిపోతుంది. విడిచిపెట్టబడిన గుంపు అంత్యక్రీస్తు చేతిలోకి వెళ్ళిపోతుంది, ఓకే. అలాగే 7 ఏళ్ళు శ్రమలు అనేవి దేవుని వైపు నుంచి వస్తున్నాయి కానీ సాతాను వైపు నుంచి రావడం లేదు. మరి దేవుని వైపు నుంచి వస్తున్నప్పుడు దేవుడే తన సంఘాన్ని హింసించుకుంటే అది టార్చర్ అవుతుంది, అది శాడిజం అవుతుంది. సో అలా కాదు కనుక దేవుడు తన సంఘాన్ని హింసించుకోడు. ఆ లెక్కకు వస్తే సంఘానికి శ్రమలు వస్తాయా అంటే వస్తాయి. ఆ శ్రమలు ఆల్రెడీ ఇప్పుడు అనుభవిస్తున్నాం కదా మనం. మరలా ప్రత్యేకంగా 7 ఏళ్ళ శ్రమలు ఏంటి? అవి విడిచిపెట్టబడినటువంటి మానవ జాతికి. ప్రస్తుతం సంఘం శ్రమల్లో గుండానే వెళుతుంది కదా, ఇప్పుడు మనం శ్రమలు అనుభవిస్తున్నాం. ఈ శ్రమలు చాలు, మళ్ళీ ఆ 7 ఏళ్ళ శ్రమలు అక్కర్లేదు. ఒకవేళ కొంతమంది సంఘం శ్రమల్లో ఉండిద్ది అన్నారనుకోండి, వాళ్ళతో మనం వాదించడం అవసరం లేదు. ఏం చెప్పాలంటే, సరే మేము ఎత్తబడే సంఘంలో వెళ్ళిపోతాం, ఒకవేళ శ్రమల కల్లా ఉండాలని మీకు ఇష్టమైతే ఉండండి అని చెప్పటమే. మనం ఏం చేస్తాం? లేదు, ముందు అసలు రక్షణ పొందేమనుకోండి, అప్పుడు ఎత్తబడే సంఘంలో వెళ్ళిపోతే శ్రమల్లో ఉంటామో ఉండమో తర్వాత సంగతి. ముందు అసలు రక్షణ పొందాలి కదా. ఈ విషయాలను మనం అర్థం చేసుకోవాలి. కాబట్టి
దేవుని బోర ఊదబడిన వెంటనే 7 ఏండ్ల శ్రమలు మొదలవుతాయి. ఆ శ్రమలు ఎంత భయంకరంగా ఉంటాయంటే ప్రియులారా, ప్రకటన గ్రంథంలో మనం చూసినప్పుడు 7 ముద్రలు విప్పబడతాయి అని ఉంది. అవునా? ఒక్కొక్క ముద్ర విప్పబడినప్పుడు రకరకాల శ్రమలు వస్తున్నాయి. అలాగే 7 బోరలు ఊదబడును అని చెప్పబడింది. ఒక్కొక్క బోర ఊదబడినప్పుడు భయంకరమైన శ్రమలు వస్తాయి. అలాగే 7 పాత్రలు క్రొమ్మరించబడును అని చెప్పబడింది. ఒక్కొక్క పాత్ర క్రొమ్మరించబడినప్పుడు భయంకరమైన తెగులు భూమి మీదకి వస్తాయి. కాబట్టి 7 ముద్రలు, 7 బోరలు, 7 పాత్రలు, వీటి గురించి ఒక్కొక్క దాని గురించి ఒక్కొక్క వర్తమానం ఆ వరుస క్రమం వచ్చినప్పుడు చెప్పడానికి నేను ప్రయత్నం చేస్తాను. కాబట్టి ప్రకటన గ్రంథంలో ఎక్కువ భాగం 7 ఏండ్ల శ్రమల గురించే ఉన్నది. అది మీరు అర్థం చేసుకోండి. ఈ 7 ఏండ్ల శ్రమల కాలాన్ని 2 భాగాలుగా విభజిస్తారు. మొదటి 3.5 సంవత్సరాల కాలాన్ని మామూలు శ్రమలని, చివరి 3.5 సంవత్సరాల కాలాన్ని మహాశ్రమల కాలం అంటాం. ఎందుకు అలాగ చెప్తున్నామంటే, మొదటి 3.5 సంవత్సరాల కాలంలో వచ్చే శ్రమలు మానవుడు తట్టుకోగలిగిన స్థాయిలో ఉంటాయి. అంటే అవి కూడా చాలా భయంకరంగా ఉంటాయి, కానీ ఏదో మానవుడు ప్రాణం పోతూ తట్టుకోగలిగిన స్థితిలో ఉంటాయి. అయితే మహాశ్రమలు అంటున్నాము చూశారు, అవి మానవుడు తట్టుకునే స్థాయి దాటిపోయి తారాస్థాయిలో ఉంటాయి అన్నమాట. కాబట్టి మానవుడు శ్రమలే తట్టుకోలేడు, మహాశ్రమలో ఏమి తట్టుకోగలడు? ఆ కాలంలో ఎవరైనా రక్షణ పొందాలంటే తన రక్షణ కోసం తానే ప్రాణ విమోచన క్రయధనం చెల్లించుకోవాలి. అంటే దాని అర్థం ఏంటి? శ్రమల కాలంలో రక్షించబడాలంటే ఒక వ్యక్తి హతసాక్షిగా చనిపోవాల్సి వస్తుంది, అంత్యక్రీస్తుని వ్యతిరేకించాల్సి వస్తుంది, భయంకరమైన హింసలు పొందాల్సి వస్తుంది. అవును, ఇప్పుడు సువార్త ప్రకటించబడుతున్నప్పుడే ఈ కృపాకాలంలోనే రక్షణ పొందలేని మనము శ్రమల కాలంలో రక్షణ పొందగలమా? ఆలోచించండి. అది సాధ్యమవటం కష్టమైంది. ఇప్పుడు ప్రశాంతంగా రక్షణ పొందలేని వాళ్ళం రేపు హతసాక్షులుగా చనిపోవటానికి ఇష్టపడి రక్షణ పొందగలమా? ఆ హింసలు తట్టుకోగలమా? అంత భక్తి చేయగలమా? అంత్యక్రీస్తుని వ్యతిరేకించగలమా? ఇదంతా మీరు అర్థం చేసుకోవాలి. కాబట్టి ఎప్పుడో రక్షణ పొందుతాం అనుకోకూడదు. ఈలోపు మనం మరణించవచ్చు, ఈలోపు సంఘం ఎత్తబడవచ్చు, ఈలోపు పరిస్థితులు మనకి అనుకూలించకపోవచ్చు, లేక 7 ఏళ్ళు శ్రమల కాలంలో మనం నిలబడలేకపోవచ్చు. సో ఈ భయంకర పరిస్థితులన్నీ అడ్డం వస్తున్నాయి. అందుకని వాక్యం ఏం చెబుతుందంటే, ఇదే మిక్కిలి అనుకూల సమయం, ఇదే రక్షణ దినం. రేపు కాదు, ఈరోజే నువ్వు రక్షణ పొందాలి. రేపేం జరిగిద్దో నీకు తెలీదు, అర్థం చేసుకోవాలి. ఆ 7 ఏళ్ళ శ్రమల కాలం ఎంత ఘోరంగా ఉంటుందండి. అయ్యో, ఆ దినములలో గర్భిణీలకు బాలింతలకు శ్రమ అన్నాడు. అంటే అంత భయంకరంగా ఉంటుంది. గర్భిణీ స్త్రీలకు శ్రమ అంటే ఏంటి? ఏమండి, గర్భంతో ఉంటున్నారు స్త్రీలు, లేక 9 మాసాలతో ఉంటున్నారు అనుకోండి, ఈలోపు బూ అని బోరోదబడింది అనుకోండి, మరప్పుడు తల్లి రక్షించబడితే తల్లి బిడ్డ ఇద్దరు ఎత్తబడతారు. ఒకవేళ తల్లి రక్షణ పొందకపోతే బిడ్డ గర్భాన్ని చీల్చుకొని బయటికి వెళ్ళిపోతే తల్లి పరిస్థితి ఏంటి? సో గర్భిణీ స్త్రీల గురించి ఆలోచించండి. పాలిచ్చు వాంటకు శ్రమ అన్నాడు. మరి తల్లి బిడ్డ, తల్లి చేతిలో బిడ్డ పాలు తాగుతూ ఉన్నాడు, ఈలోపు బూ అని బోరోదబడింది. ఎస్, ఆ బిడ్డ ఎగిరిపోతాడు. తల్లి కూడా రక్షణ పొందితే తల్లి బిడ్డ ఇద్దరు రక్షించబడతారు, వెళ్ళిపోతారు. ఒకవేళ తల్లి రక్షణ పొందలేదనుకోండి, బిడ్డ వెళ్ళిపోతుంది. అప్పుడు తల్లికి ఎలా ఉంటుంది? అప్పుడు తల్లి పరిస్థితి ఏంటి? ఆ పాలు అలా ఉండి ఎంత బాధ కలుగుతుంది? లేక చేతిలో బిడ్డను కోల్పోతే పరిస్థితి ఎలా ఉంటుంది? ఆలోచించండి. కాబట్టి గర్భిణీ స్త్రీలకు పాలిచ్చు వంటకు శ్రమ అన్నాడు. ఆ శ్రమల కాలంలో లేక ఇశ్రాయేలు పారిపోయే రోజు అది విశ్రాంతి దినం రాకూడదు, చలికాలం రాకూడదు అన్నాడు. అదొక విషయం. ఎందుకంటే ఇశ్రాయేలు ప్రజలు విశ్రాంతి దినమందు మరి 2 కిలోమీటర్ల కంటే ఎక్కువ దూరం ప్రయాణం చేయకూడదు కదా, ప్రయాణం చేయకూడదు. అలాగే చలికాలం వస్తే కష్టం. సో ఇలాంటి జాగ్రత్తలు కొన్ని చెప్పబడ్డాయి. అందుకని ఇప్పుడు ఏంటంటే పరిస్థితి, బోర ఊదబడుతుంది, సంఘం ఎత్తబడుతుంది. ఓకే, 7 ఏళ్ళ శ్రమల కాలం మొదలవుతుంది. ఆ కాలంలో మనుషులు పురుగులు చచ్చినట్టు చేస్తూ ఉంటారు. ఏడ్చేవాళ్ళు ఉండరు, పూడ్చేవాళ్ళు ఉండరు. అదే నేను చెప్తున్నాను. ఇప్పుడు పురుగులు చస్తుంటే ఎవడు పట్టించుకుంటున్నాం? దోమలు చస్తూ ఉంటే ఎవడు పట్టించుకుంటున్నాడు? అవును, ఆ శ్రమల కాలంలో మనుషులు చస్తూ ఉంటే ఎవడో పట్టించుకోడు. ఏడ్చేవాళ్ళు లేరు, పూడ్చేవాళ్ళు లేరు. ఎందుకంటే ఒక ఇంట్లో 10 మంది ఉన్నారు సార్, ముందు ఒక వ్యక్తి చనిపోయాడు, ఏడుస్తాం.
రెండో రోజు ఇంకొక వ్యక్తి చనిపోయాడు. రోజుకొకరు చనిపోతూ ఉంటే ఇంకెవరు ఏడుస్తారు? ఎంతమందికని ఏడుస్తారు? ఎంతమంది నన్ను పూడుస్తారు? కనుక ఆ రోజుల్లో ఇంకా మరణాలు పట్టించుకోరు. చచ్చేవాడు చస్తానే ఉంటాడు. ఈ ఏడ్చేవాడు లేరు, పూడ్చేవాడు లేరు. అలా మానవ జాతి మరి దోమల్లాగా పురుగులాంటి పరిస్థితికి వస్తుంది. అర్థం చేసుకోవాలి. దానికి ఉదాహరణ కావాలంటే మరి కోవిడ్ టైంలో ఏం జరిగిందో మీకు తెలుసు కదా. కోవిడ్లో ఏం జరిగింది? మనుషులు ఎంతగా బాధపడ్డారో ఒకసారి మీరు ఆలోచించండి. 2021 సంవత్సరాల్లో 2 సంవత్సరాలు ప్రపంచమంతా గడగడ వణిగిపోలేదా? ఒక ఇంట్లో వాళ్ళే ఒకరికొకరు విరోధులు అవ్వలేదా? ఒక ఇంట్లో వాళ్ళనే వేరుగా పెట్టలేదా? ఒక వీధిలో వాళ్ళు మరొక వీధిలోకి రాకుండా చేయలేదా? ఒక ఊరిలో వాళ్ళు మరొక ఊరికి రాకుండా చేయలేదా? అలాగ చనిపోతే శవాన్ని చూడకుండా వెళ్లకుండా ఎక్కడో అక్కడ పడేయలేదా? కాల్చేయలేదా? కొన్నిసార్లు కాల్చడానికి స్థలం చాలకపోతే, సమయం లేకపోతే గొట్లుగా శవాలు పడేసి పెట్రోల్ పోసి తగలబెట్టలేదా? ఇవన్నీ మీరు చూడలేదా? ఇవన్నీ మీకు గుర్తుకు రావటం లేదా? సో అర్థం చేసుకోండి. ఒకసారి ఆ కోవిడ్ కాలంలో ఈ కరోనా వైరస్ వచ్చినప్పుడు మనుషులు ఎంతమంది చనిపోయారు, ఎలా బాధపడ్డారో అర్థం చేసుకోండి. సొంత భర్త చనిపోతే భార్య చూడటానికి వెళ్ళలేని పరిస్థితి. సొంత తండ్రి చనిపోతే కుమారుడు చూడటానికి వెళ్ళలేని పరిస్థితి. ఎందుకంటే ఆ వైరస్ ఇతను కూడా సోకుతుందని, ఇతను కూడా చనిపోతాడని వెళ్లకుండా ఆగిపోయిన పరిస్థితులు అవి. సో అలాంటి రోజులు వస్తే మనుషులు తట్టుకోలేకపోయారు. రేపు సంఘం ఎత్తబడితే, దేవుని యొక్క శాపం వస్తే, ఈ 7 ఏళ్ల శ్రమల కాలంలో మనుషులు ఎలా తట్టుకోగలరో మీరు ఆలోచించండి. అవును, ప్రకటన గ్రంథం 9:6లో ఉంది. ప్రకటన 9:6. 7 ఏళ్ల శ్రమల కాలం ఎలా ఉంటుందో తెలుసునా? ఆ దినములలో మనుషులు మరణమును వెదుకుతురు గాని అది వారికి దొరకనే దొరకదు. మనుషులు చావలెనని ఆశపడుతురు గాని మరణము వారి యొద్ద నుండి పారిపోవును. ఓహో, మరణమే పారిపోయిద్దట. చూడండి, మనుషులు చావలేక బ్రతకలేక బాధపడుతూ ఉంటారు. అవును, ఆ మిడతలు వచ్చినటువంటి సమయంలో 5 నెలలు ఈ మరణ శ్రమ 7 సంవత్సరాల్లో 5 నెలలు ఉండిద్ది. అది ప్రత్యేకమైన కాలం. ఆ మిడతలో కొడుతున్నప్పుడు లేక 5 నెలల కాలంలో మనుషులు చావలేక బతకలేక ఆ బాధ తట్టుకోలేకపోతారన్నమాట. బాధ తట్టుకోలేక చనిపోదామని చూస్తే చావు రావట్లేదు, బ్రతుకుదామంటే బాధ తట్టుకోలేకపోతున్నాం. మరి ఏం చేయాలి? బ్రతకలేని జీవితాలు, చావురాని జీవితాలు, చావలేక బ్రతుకుతున్న జీవితాలు అనుభవిస్తారు. ఎవరు తప్పించేవాడు అన్నాడు గుర్తుపెట్టుకోండి. నువ్వు మరణించినా ఎవడో పట్టించుకోడు. ఇతరులు మరణించినా పట్టించుకునేవాళ్ళు లేరు. కాబట్టి దేవుని యొక్క ఉగ్రత రాకముందే, దేవుని యొక్క శాపం రాకముందే అర్థం చేసుకోవాలి. అందుకే ప్రసంగిలో చెప్పాడు, ప్రసంగి 12లో, నీ బాల్య దినముల యందే నీ సృష్టికర్తను స్మరణకు తెచ్చుకోమన్నాడు. ఎస్, మనం చిన్న వయసులో ఉండగానే, యవన ప్రాయంలో ఉండగానే రక్షణ పొందాలి. నేడు అనే సమయం ఉండగానే రక్షణ పొందాలి. సంఘం ఎత్తబడి వెళ్ళిపోయింది అంటే, నువ్వు విడిచిపెట్టబడ్డావంటే చాలా కష్టం. పరిస్థితులు ప్రతికూలంగా ఉంటాయి. అంత్యక్రీస్తు మానవ జాతిని హింసిస్తూ ఉంటాడు. ఒకవైపు దేవుని ఉగ్రత వస్తూ ఉండిద్ది. మనుషులు తట్టుకోలేరు. అందువల్ల మనుషులు మరణించినా కూడా ఎవడో పట్టించుకోడు. ఎవరిని ఎవరు ప్రేమించే పరిస్థితులు ఉండవు, ఐక్యత ఉండదు. ఒకరిని వాళ్ళ ఇంట్లో వాళ్ళే అప్పగిచ్చే పరిస్థితులు కూడా వస్తాయి. హింసలు భయంకరంగా వస్తాయి. అర్థం చేసుకోవాలి. ఆ 7 ఏళ్ల శ్రమల కాలం ఎంత భయంకరంగా ఉంటుందో తెలుసునా? దేవుడికి బాగా కోపం వచ్చి ఒక నక్షత్రాన్ని బలవంతంగా భూమి మీదకు నెడితే అది డమామని చెప్పి వచ్చి నీళ్ళలో పడిపోతుంది. ఎక్కడైతే ఈ చెరువులు, బావులు, లేకపోతే జలధారలు, డ్యాములు ఉంటాయి కదా, ఆ నక్షత్రం వచ్చి నీళ్ళలో పడిపోతుంది. దాని పేరు మాచిపత్రి. ఆ నక్షత్రం అంటే పెద్ద పర్వతం, ఒక రాయి. అది వచ్చి నీళ్ళలో పడిపోయేసరికి వెంటనే కరిగిపోతుంది. అది పిండి రాయి కరిగిపోయి నీళ్ళన్నీ విషమైపోతుంటాయి. అప్పుడు మనుషులు మినరల్ వాటర్ కాదు, జనరల్ వాటర్ కూడా దొరకవు. సో మనుషులు తాగి ఎక్కడో అక్కడ చనిపోతూ ఉంటారు. భర్త చూస్తుండగా భార్య తాగి చనిపోతుంది, భార్య చూస్తుండగా భర్త తాగి చనిపోతుంటాడు, తల్లిదండ్రులు చూస్తుండగా పిల్లలు చనిపోతుంటారు, పిల్లలు చూస్తుండగా తల్లిదండ్రులు చనిపోతుంటారు. భోజనాన్ని కూర్చుంటారు, ఒక గ్లాసు మంచినీళ్ళు తాగుతూ ఆ వ్యక్తి అలాగే చనిపోతాడు. ఎందుకంటే నీళ్లు ఒక్కసారిగా భయంకరంగా విషంగా మారితే ప్రభుత్వం చర్యలు తీసుకునేసరికి సమయం పడుతుంది. ఈలోపు చాలామంది ఎగిరిపోతారు, పురుగులు రాలిపోయినట్టు రాలిపోతారు. సో భయంకరంగా నానా విధములైన శ్రమలు రాబోతున్నాయి. 7 ఏళ్ల శ్రమల గురించి సపరేట్గా తర్వాత మీకు చెప్తాం. ఈరోజు మీకు శాంపిల్గా గుర్తు చేస్తున్నాం.
దేవుని బోర ఊదబడినప్పుడు దేవుని ఉగ్రత వస్తుంది, దేవుని యొక్క శాపం భూమి మీదకి వస్తుంది. 7 అనే సంఖ్య సంపూర్ణ సంఖ్య. అంటే సంపూర్ణంగా దేవుని యొక్క ఉగ్రతని మానవ జాతి చూడవలసి వస్తుంది. అనేకులు హతసాక్షులుగా చనిపోతారు, అనేకులు పురుగులు రాలిపోయినట్టుగా రాలిపోతారు. అవును, ఆ కాలంలో చిన్నపిల్లలకి కష్టమే, యవనస్తులకి, స్త్రీలకి, పురుషులకి, వృద్ధులకి అందరికీ కష్టమే. ఆ శ్రమలు తట్టుకోలేం మనం. ఆ శ్రమలో భక్తి చేయటం చాలా కష్టం, ఆ శ్రమలో రక్షణ పొందటం చాలా కష్టం. ఒకవైపు ఈ 7 ఏళ్ల శ్రమలు ఓర్చుకుంటూ ఉండాలి, మరొక వైపు అంత్యక్రీస్తుని వ్యతిరేకిస్తూ ఉండాలి, మళ్ళీ అతడు హింసిస్తూ ఉంటాడు, అతని ద్వారా కొంత నష్టం కలుగుతూ ఉండిద్ది. మరి ఇదంతా మనుషులు ఎలా తట్టుకోగలరో మీరు ఆలోచించండి. దేవుని కోపం వచ్చి దేవుడు నీళ్ళను విషంగా మారిస్తే విషం తాగి అనేక మంది చనిపోతూ ఉంటే పరిస్థితి ఏంటి? ఆ మిడతలు కుట్టి 5 నెలలు బాధపడతా ఉంటే పరిస్థితి ఏంటి? చివరికి మరణిద్దామంటే మరణించే పరిస్థితులు కూడా లేక, బ్రతకలేక చావలేని పరిస్థితిలో మానవుడు ఏం చేయగలుగుతాడు? ఒక్కసారి ఆలోచించండి. అందువల్ల ప్రియులారా, 2వ రాకడలో దేవుని బోర ఊదబడిన వెంటనే 7 ఏళ్ల శ్రమల కాలం మొదలవుతుంది. అందుకే ఈ శ్రమల నుంచి మనం తప్పించబడటానికి అవకాశం ఉండగానే అవకాశాన్ని ఉపయోగించుకోవాలి. ఈ మాటలు వింటున్న మీ అందరికీ నేను మనవి చేస్తున్నాను, రక్షణ పొందిన వారు మీరు రక్షణ పొందండి. యేసుక్రీస్తు శిలువ రక్తంలో కడుక్కొని మీ జీవితాలు శుద్ధి చేసుకోండి. ప్రతి ఒక్కరూ రాకడ కొరకు సిద్ధపడి దేవుని ఉగ్రత నుంచి తప్పించబడాలని ప్రేమతో మీ అందరికీ నేను మనవి చేస్తూ ఈ మాటలు ముగింపు తీసుకొస్తున్నాను. అట్టి కృపను దేవుడు మనందరికీ దయచేయును గాక. ఆమేన్. ప్రార్థన చేద్దాం. తండ్రి, నీకు స్తోత్రాలు తెలియపరుస్తున్నాం. 7 ఏళ్ల శ్రమలు ఎంత భయంకరంగా ఉంటాయో మాకు తెలియపరిచినందుకు నీ స్తోత్రాలు నాయన. ఇదిగో తండ్రి, మా ప్రియులెవరు కూడా ఈ శ్రమల్లో ఉండకుండా మీరే తప్పించి రక్షించమని మనం చేస్తున్నాం. ఈ వాక్యం ద్వారా అనేకులను మీరు దర్శించమని మనం చేస్తున్నాం. ప్రభా, రక్షణ లేని వారికి రక్షణ దయచేయండి. సమస్యలతో, అనారోగ్యంతో, అవసరంతో ఉన్నవారికి సహాయం చేసి మహిమ పొందమని యేసు పరిశుద్ధ నామములో అడుగుచున్నాను తండ్రి. ఆమేన్. తండ్రి, కుమార, పరిశుద్ధాత్మ త్రియేక దేవుని దీవెన మనందరికీ తోడై నడిపించునుగాక. ఆమేన్. ఆమేన్. ప్రియులారా, ఈ కార్యక్రమాలకు మీరు స్పాన్సర్ చేయాలని ఆశించినట్లయితే మా సెల్ ఫోన్ నెంబర్కి SMS చేయండి. 9440402368 9440402368. God bless you.